సార్ 'సైఫ్ అలీ ఖాన్' పై దాడి ఒక సంచలనం అయితే, ఇప్పుడు కొత్తగా ఒక విషయం వెలుగులోకి వచ్చింది సార్. ఏంటంటే 'సైఫ్ అలీ ఖాన్' ఆస్తులు దాదాపు 15,000 కోట్లు గవర్నమెంట్ స్వాధీనం చేసుకుంటుంది అని. ఎందుకని అసలు గవర్నమెంట్ ఆయన ఆస్తి స్వాధీనం చేసుకుంటుంది? అలాగే ఈ కేస్‌కి, ఈ ఆస్తులకి ఏమైనా సంబంధం ఉందా సార్? నిజానికి కేస్‌కి, ఆస్తులకి ఏం సంబంధం లేదు గానీ, హ్మ్. అది ఈ న్యూస్ అయితే ఇప్పుడే బయటకొచ్చింది. ఇది ఓకే సార్. ఎప్పటినుంచో జరుగుతుంది. హ్మ్. ఆహ్, అసలు సైఫ్ అలీ ఖాన్ విషయంలో 2, 3 డెవలప్‌మెంట్స్ చోటు హ్మ్. చేసుకున్నాయి. అది చెప్పుకొని దాని తర్వాత ఆస్తి గురించి ఓకే వద్దాం. సార్. యాక్చువల్‌గా సైఫ్ అలీ ఖాన్ నిన్న డిశ్చార్జ్ అయిపోయాడు. హ్మ్. హాస్పిటల్ నుంచి బయటకొచ్చాడు. దాదాపు 5 రోజులు ఆయన హాస్పిటల్‌లో ఉన్నాడు. అవును సార్. 16వ తేదీ లేట్ నైట్ అంటే అర్లీ హ్మ్. అవర్స్‌లో 2:30, 3 ప్రాంతంలో ఆయన మీద అటాక్ హ్మ్. జరిగింది. కత్తిపోట్లకి గురయ్యాడు. దాదాపు 6 కత్తిపోట్ల అది ఇదయింది. 2:30 అంగుళాల కత్తి కూడా ఆయన హ్మ్. వెన్నెముక దగ్గర ఉండిపోయింది. సో, దాని తర్వాత ఒక ఆటో డ్రైవర్ తీసుకుపోవాల్సొచ్చింది. ఆటో డ్రైవర్ భజన్ సింగ్ రాణా అనే ఒక ఆటో డ్రైవరు ఆయన్ని తీసుకెళ్ళాడు. దాదాపు 7, 8 నిమిషాల్లోనే ఆటో డ్రైవర్ షార్ట్ కట్‌లో తీసుకెళ్ళడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. హ్మ్. ఎందుకంటే ఇమ్మీడియేట్ ఆయనకి మెడికల్ హెల్ప్ అనేది ఎమర్జెన్సీలో దొరికిందనమాట. సో, హ్మ్. అలాగా వాళ్ళు సర్జరీ చేసి తీసేశారు. వెన్నెముక దగ్గర ఉన్న గాయానికి సర్జరీ చేశారు. లెఫ్ట్ హ్యాండు, మెడ దగ్గర ఉన్న కూడా చేశాడు. ఇప్పుడు ఆయన ఆల్మోస్ట్ నీట్‌గానే 5 రోజులు ఉన్న తర్వాత బాగా నడుస్తూ మామూలుగానే ఉంటున్నాడు. సో, ఆయన ఇంటికొచ్చాడు. వచ్చిన తర్వాత ఈ ఆటో డ్రైవర్‌ని పిలిపించి ఆయన హగ్ చేసుకొని ఆ అబ్బాయికి థాంక్స్ చెప్పి హ్మ్. ఎందుకంటే అంత త్వరగా మామూలుగా అయితే చాలామంది గాయపడి ఇట్లా ఉన్నోళ్ళు అవును సార్. మా ఆటోలో వద్దని హ్మ్. తీసుకెళ్ళిపోతారు. రక్తం అదంతా భయపడతారు. హ్మ్. భయపడతారు. హ్మ్. కానీ అబ్బాయి ఒకవేళ భయం ఉంది అతనికి గూడా. హ్మ్. అతను చెప్పాడు గూడా. నేను టెన్షన్ పడ్డాను. హ్మ్. అయినా గూడా ప్రాణం కాపాడాలన్న ఉద్దేశంతో అతను తీసుకెళ్ళాను. ముంబైలో ఆటోలు చాలా బావుంటారు. నేను అవునా ఒక సార్. 6 ఓకే. మంత్స్ ఉన్నాను. హ్మ్. 4 గంటలకి నేను ఇక్కడ దిగితే వాళ్ళు ఎక్కడికనేది అడగరసలు. ఓకే. ఎక్కమంటారు హ్మ్. అంతే. హ్మ్. ఎక్కినాక చెప్పొచ్చు మనం ఓకే. ఎక్కడికని. హ్మ్. ఇక్కడికైతే ఎక్కడ హ్మ్. రేట్ ఎంత అవేమి హ్మ్. ఉండవాడ. మీటర్ ప్రకారం హ్మ్. తీసుకుంటారు. ఎక్కడికని అడగరు. ఏ టైం కన్నా వస్తారనమాట. హ్మ్. మామూలుగా ఆటోని పిలిచి మనం ఎక్కి కూర్చోవచ్చు. ఓకే సార్. సో, హ్మ్. అలాంటి ఇది ఉంటదనమాట హ్మ్. ముంబైలో. సో, అలాగా ఈ అబ్బాయి గూడా అలాగే తీసుకెళ్ళాడు. దాంతో ఇప్పుడు అతనికి ఎంతిచ్చారు ఏంటని హ్మ్. చెప్పట్లేదు. కరీనా అయితే 11,000 ఇచ్చింది అప్పట్లో. హ్మ్. దాని తర్వాత ఇప్పుడు 50,000 ఇచ్చారని ఒక ఇంగ్లీష్ పత్రిక రాసింది వాళ్ళ సోర్స్‌ని బట్టి. సో, ఏదేమైనా అతనికి కొంత డబ్బులైతే ఇచ్చారు. హ్మ్. అతను గూడా నాకు డబ్బులు ఇంపార్టెంట్ హ్మ్. కాదు. నేను డబ్బుల కోసం ఈ పని చేయలేదని చెప్తున్నాడు అతను. నాకు డబ్బులు అడుగుతున్నారు. హ్మ్. నీకెంత ఇచ్చారంటే, నాకు డబ్బులనేది ఇంపార్టెంట్ కాదు. వాళ్ళు ఎంత ఇచ్చినా నాకు నేను హ్యాపీగానే హ్మ్. తీసుకుంటాను. నాకు అదేం నేను డిమాండ్ చేయను అనేది కూడా అతను చెప్పాడు. సో, ఆ రకంగా అతను కూడా పాపులర్ అయ్యాడు. సో, అది ఒకటి. రెండవది ఇతన్ని పొడిచిన అతని మీద కూడా కొన్ని విషయాలు బయటకొచ్చాయి. అదేంటంటే అతని పేరు షరీఫుల్ ఇస్లాం షహజాద్ ఆ అబ్బాయి హ్మ్. పేరు. బంగ్లాదేశ్ నుంచి వచ్చాడు. హ్మ్. యాక్చువల్‌గా బంగ్లాదేశ్ నుంచి మే 2024లో ఇండియాకొచ్చాడు. హ్మ్. ఇతను వచ్చిన విధానం గూడా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ఓహ్! ఇతనేందంటే టోటల్‌గా నలుగురు ఏజెంట్‌లను మారుస్తూ వచ్చాడనమాట. హుహు. ముందు మేఘాలయ చేరాడు. హ్మ్. బంగ్లాదేశ్ నుంచి బార్డర్‌లో మేఘాలయకి చేరాడు. అక్కడ మేఘాలయలో చేరడానికి ఒక ఏజెంట్‌కి 4,000 ఇచ్చాడు. అక్కడి నుంచి మేఘాలయలో డాకీ నది అంటారు. ఆ డాకీ నది దగ్గరికి చేర్చారనమాట. హ్మ్. అక్కడ ఇంకొక ఏజెంటు. అక్కడి నుంచి ఓహ్! కలకట్టాకి ఆ ఏజెంటు మేఘాలయ డాకీ నది దగ్గర నుంచి కలకట్టాకి చేర్చారు. హ్మ్. ఇక్కడి నుంచి ఇంకొక చేర్చడానికి ఆయనకి మళ్ళీ 3,000 ఎంతో ఇచ్చాడు. హుహు. సో, 7,000. మళ్ళీ కలకట్టా నుంచి తన ఐడియా ఏమంటే ముంబైలో ఎవరో తెలిసినోళ్ళున్నారు ముంబైకి రావాలి. హ్మ్. సో, మళ్ళీ ముంబైకి అక్కడి నుంచి ఒక ప్రత్యేక బస్సులో పంపించడానికి ఇంకొక ఏజెంటు 4,000 తీసుకున్నాడు. హ్మ్. టోటల్‌గా 11,000. 11,000తో హ్మ్. ఇతను బంగ్లాదేశ్ నుంచి ముంబై చేరాడు. హ్మ్. ముంబైలో థానే అండ్ వర్లీ ఈ 2 ప్లేసుల్లో అతను ఆహ్, జాబ్ చేశాడు. అంటే హౌస్ కీపర్‌గా. ఓకే సార్. సో, హ్మ్. ఇతనికేవి పెద్ద స్కిల్ సెట్స్ హ్మ్. లేవు గాబట్టి క్లీనింగు, హౌస్ కీపర్‌గా హోటల్‌లో చేరాడు. ఇతనికి ఫస్ట్ చేరినప్పుడు 13,000 సాలరీ. దాని తర్వాత 14,000. సో, ఈ 14,000 అతనికి సరిపోవట్లేదు. ఎందుకంటే అతను వచ్చిందే కొంత డబ్బులు సంపాదించి ఇంటికి పంపించుకోవాలి. హ్మ్. ఆల్రెడీ 11,000 ఖర్చు పెట్టుకొనొచ్చాడు. సరిపోవట్లేదు. దాంతో ఇతను ఇంటికెళ్ళిపోవాలని మళ్ళీ ఏదో హోమ్ సిక్ అయ్యాడు. ఇంటికెళ్ళిపోదాం ఓకే అనుకున్నాడు. సార్. హ్మ్. ఇంటికెళ్ళిపోదాం అంటే అప్పుడేమో 11,000కి రాగలిగాడు గానీ, ఇప్పుడు 60,000 అడుగుతున్నారు. ఆహా! 60,000 ఇతని దగ్గర లేవు. హ్మ్. లేనప్పుడు ఇతనేం చేశాడంటే దొంగతనాలు చేయాలని స్టార్ట్ చేశాడు. మెల్లమెల్లగా చిన్న చిన్నవి చేశాడు.
అదేం సరిపోవట్లేదు. అందుకని రిచ్ పీపుల్ ఎక్కడ ఉన్నారో చూసుకొని ఈ బాంద్రాకు వచ్చాడు. ఇతనికి తెలియదు సైఫ్ అలీ ఖాన్ ఇల్లు అని కూడా. సో రిచ్ పీపుల్ ఉన్నారు ఈ ఏరియాలో చూద్దామని ఇక్కడికి వచ్చి కొంత రెక్కి చేసుకొని ప్లాన్ చేసుకొని వెళ్ళి చేశాడనేది ఇప్పటివరకు పోలీసులు చెప్తున్న ఇదన్నమాట. సో ఇది రెండవది. ఇక మూడవది ఆస్తికి సంబంధించిన వ్యవహారం. మామూలుగా మనం చెప్పుకున్నాం ఆల్రెడీ బయోగ్రఫీ కూడా. సైఫ్ అలీ ఖాన్ ఏంటంటే ఆయన మన్సూర్ అలీ ఖాన్ పటౌడి, ఈ వీళ్ళ నాన్న. అతను ఒకప్పుడు క్రికెట్కి క్యాప్టెన్ అన్నమాట, ఇండియన్ క్రికెట్కి. అతనిది పటౌడి రాజవంశం, నవాబుల వంశం, 10వ పటౌడి ఆయన. మనకి స్వాతంత్ర కాలంలో దాదాపు ఇండియాలో 500 రకాల సంస్థానాలు, చిన్నవి పెద్దవి కలిపి 500 రకాల సంస్థానాలు ఉండేవి. స్వాతంత్రం వచ్చిన టైంలో ఈ సంస్థానాలు, మెజారిటీ సంస్థానాలు ఇండియా దీంట్లో కలిసిపోయినాయి. అప్పట్లో బ్రిటిష్ కాలంలో ఈ సపరేట్గా సంస్థానాలు ఉంటూ బ్రిటిష్ వాళ్ళకి ఏదో కప్పం కట్టి అట్లా ఉండేవాళ్ళు. సంస్థానాలు అలాగే ఉన్నాయి. వాటన్నిటిని బ్రిటిష్ ప్రభుత్వం స్వాధీనం చేసుకోలేదు. కానీ ఇండియన్ గవర్నమెంట్ స్వాధీనం చేసుకునేది, సంస్థానాలని రద్దు చేసింది. కొంతవరకు భరణాలు ఉండే, ఆ భరణాలను కూడా తర్వాత కాలంలో రద్దు చేశారు. అయితే ఇక్కడ పటౌడి ఫ్యామిలీకి సంబంధించిన ఆస్తులు చాలా ఉండిపోయినాయి. ఇతను సైఫ్ అలీ ఖాన్ వాళ్ళ బామ్మ, ఆమె చాలా జమీందారు ఫ్యామిలీ ఆస్తులు ఉన్నాయి ఆమెకి. అయితే వీళ్ళ ఇంకొక బామ్మ 1950లో పాకిస్తాన్కి వెళ్ళిపోయి సెటిల్ అయిపోయారు. కొంతమంది అప్పుడు చీలినప్పుడు ముస్లిమ్స్ అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి, హిందువులు అక్కడి నుంచి ఇక్కడికి, ఇలాగా జరిగింది. వలసలు వచ్చాయి. దాంట్లో లక్షలాది మంది చనిపోయారు కూడా. సో అవన్నీ మనకు తెలుసు. దాంతో ఇప్పుడు ఏమైందంటే 1965లో పాకిస్తాన్కి ఇండియాకి యుద్ధం జరిగింది. యుద్ధం జరిగినాక ఇండియన్ గవర్నమెంట్ ఏంటంటే ఒక చట్టాన్ని తీసుకొచ్చింది. అదేంటంటే ఎనిమీ ప్రాపర్టీ యాక్ట్, ఆ చట్టం పేరు. అంటే పాకిస్తాన్ ఎనిమీ కాబట్టి పాకిస్తాన్లో ఉన్న వాళ్ళ ఆస్తులు ఇక్కడ కానీ ఉంటే ఆ ఆస్తుల్ని గవర్నమెంట్ స్వాధీనం చేసుకోవాలి. దీన్ని ఎనిమీ ప్రాపర్టీ యాక్ట్ 1969 అంటారన్నమాట. 69లో వచ్చింది. ఇప్పుడు ఈ చట్టం ప్రకారం ఎక్కడెక్కడ ఎవరెవరు ఆస్తులు ఉన్నాయో లెక్కలు తీయడం మొదలుపెట్టారు. అలాగా వీళ్ళది 2014లో ఈ పటౌడి ఫ్యామిలీ మీద ఈ చట్టం కింద కోర్టులో వీళ్ళు రద్దు చేయడానికి ప్రయత్నించారు. వీళ్ళకి ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయంటే ఫ్లాగ్ స్టాప్ హౌస్ అని ఒకటి ఉంది, తర్వాత నూర్ సుభాష్ ప్యాలెస్ అని ఉంది, దర్ సలాం అని ఒక ప్యాలెస్ ఉంది, హబీబీ బంగ్లా ఉంది, అహ్మదాబాద్ ప్యాలెస్ ఉంది, కొహబీజా ప్యాలెస్ ఉంది. ఇలాగా కొన్ని ప్యాలెస్లు ఉన్నాయి. ఇవన్నీ వర్త్ 15,000 crores అని లెక్కేశారు. ఇంకా కూడా మార్కెట్ రేట్ ఎక్కువే ఉండొచ్చు, గవర్నమెంట్ మార్కెట్ రేట్ వేదిగా. సో అలాగా ఈ 15,000 crores